నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అందరికీ కూడా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా నేనైతే ఒక స్పెషల్ గెస్ట్ దగ్గరికి వచ్చానండి. తనే నారా విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు ఎంత ఇన్స్పిరేషన్ అంటే, తను ఒక హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అయ్యుండి కూడా ఇంట్లోనే ఉండి చాలా చక్కగా ఎన్నో పెయింటింగ్స్ వేస్తున్నారు. ఆ పెయింటింగ్స్ అన్ని కూడా దేశంలో ఎన్నో చోట్ల తను ఎగ్జిబిషన్స్ పెట్టడం కానీ, అక్కడికి తీసుకెళ్లి తనని తను చూపించుకోవడం, తన టాలెంట్ అనేది ఎప్పుడు కూడా తనలో ఉన్న లోపాన్ని సానుభూతిగా వ్యక్తపరిచే విధంగా చూపించకుండా తనలో ఉన్న టాలెంట్ ని సొసైటీకి చూపిస్తున్నారు. సో ఈ రోజు ఉమెన్స్ డే స్పెషల్ గా తన ఇంటర్వ్యూ నేను చేయబోతున్నాను. తనతో మాట్లాడేద్దాము. నమస్తే విజయలక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. విష్ ది సేమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంట్లోకి రాగానే మీ పెయింటింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఎక్కువ అమ్మవార్లు కనిపిస్తున్నారు, దేవుళ్ళే కనిపిస్తున్నారు. టెంపుల్ కి వచ్చినట్టుంది. మీకు ఈ పెయింటింగ్స్ ఎక్కువగా వేయడం ఇష్టమా? నాకు మన ఇండియన్ మైథాలజీ అంటే చాలా ఇష్టం. ఓకే. అంటే మన పురాతన కాలం నుంచి కూడా దేవుళ్ళు అంటే ఒక భక్తి భావంతో పాటు భయం అన్ని కలిపిన ఉంటాయి కదా. అవును. నాకు ఇంకోటి ఏంటంటే, నేను పెయింటింగ్ సంబంధించి క్లాసెస్ అట్లా ఏం తీసుకోలేదు. ఇది సరస్వతి దేవి మహా కటాక్షం అనుకోవాలి. సో నాకు ఎక్కువ డైవర్షనల్ గా ఉండడం అంటే ఇష్టం. పీస్ఫుల్ గా డైవర్షనల్ గా అట్లా. అందుకనే నేను వేసే ప్రతి ఒక్క పెయింటింగ్ లో ఏదో ఒక దేవుడికి సంబంధించిన ఎమోషనల్ అట్లా కనెక్ట్ అవ్వాలని చెప్పి అట్లా వేస్తూ ఉంటాను. ఓకే. అసలు ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు మీరు ఇది పెయింటింగ్ అనేది? నేను పర్టికులర్ గా ఏజ్ అని కాకుండా, నేను స్కూల్ స్టేజ్ లో ఇట్లా మామూలుగా పేపర్స్ లో వచ్చిన, బుక్స్ లో వచ్చిన బొమ్మల్ని వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఇంకా నేను ఒక డిసబుల్ పర్సన్ అయి ఉండి ఇక బయట ప్రపంచంతో ఎక్కువ కనెక్టింగ్ గా ఉండకపోయేదాన్ని, ఎక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని. సో నాకున్న ఈ కొద్దిపాటి కళా నైపుణ్యంని ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఇట్లా మంచి మంచి పెయింటింగ్స్ వేయడం జరుగుతుంది. ఓకే. అయితే ఏ ఏజ్ లోకి వచ్చాక మీకు అనిపించింది మీకున్న కళనే ఒక ప్రొఫెషన్ గా తీసుకోవాలి, దాన్నే సొసైటీలో చూపించాలి ఒక స్పెషాలిటీగా అని చెప్పి? అంటే ఇంకా నాకు ఎప్పటికప్పుడు మనము ఒక స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏబిసిడీల దగ్గర ఆగిపోం కదా. దాని తర్వాత క్లాసెస్ పెరుగుతుంటాయి, దాని తర్వాత కోర్సెస్ మారుతుంటాయి. అట్లే నాకు కూడా ఆలోచన విధానం కూడా మార్పు చెందుతూ నేను వేసేవి ఇంకా పర్మనెంట్ గా ఉండేలాగా నాకు రాజా రవివర్మ గారు అంటే చాలా ఇష్టం, ఇన్స్పిరేషన్ నాకు. సో తన పెయింటింగ్స్ ఇప్పుడు కూడా జనాలు ఆదరిస్తున్నారు అంటే తను వేసిన పెయింటింగ్ భద్రంగా ఉండడం వల్లనే కదా. సో అట్లాంటప్పుడు నేను వేసే పెయింటింగ్స్ కూడా ఈ టైం ఇప్పుడు ఆదరించకపోవచ్చు, ఓ టైం ఎప్పుడో వచ్చినప్పుడు నాకు కూడా అలాంటి టైం వస్తే ఉండాలి కదా అని చెప్పి నేను క్యాన్వాస్ బోర్డ్స్ పైన ఇంకా పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేసినాను. ఓకే. ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు? ప్లస్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉండేది మీరు ఈ పెయింటింగ్స్ కి సంబంధించి? నాకు గత 10 years గా నేను ఇంకా పక్కగా దీంట్లోనే దిగిపోయాను. ఓకే. ఇంకా తర్వాత నాకు పెయింటింగ్స్ ని బట్టిగా నేను చేస్తూ ఉన్నాను. ఇంకా మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు లేకుండా నేను ఏది చేయలేను. ఇంకా మా అన్నయ్య, మా వదిన నాకు కలర్స్ కావాలన్నా, క్యాన్వాస్ బోర్డ్స్ కావాలన్నా ప్రతి ఒక్క మెటీరియల్ మా అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చి నాకు ఎంకరేజ్ చేసినారు. సో అంతేకాదు, నాకు నా తెలంగాణ భాషా సంస్కృతి శాఖ నుండి నాకు ఫస్ట్ టైం 2019 లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఆ తర్వాత ఇంకా నాకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఆ తర్వాత మేము సాలార్జం మ్యూజియం లో కూడా ఇట్లా గ్రూప్ షో కండక్ట్ చేశారు. దానికి తమిళసై సౌందరరాజన్ గారు ఇనాగ్రేషన్ చేశారు 2020లో మన సాలార్జం మ్యూజియం లో. ఇంకా తర్వాత ఇంకా చిన్న చిన్న ఆర్ట్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత కరోనా కష్టకాలం అన్నారు, అప్పుడు ఇంట్లోంచి ఎవరు వెళ్ళలేని పరిస్థితి. అట్లాంటి టైంలో ఏమైందంటే ఆన్లైన్ కాంటెస్ట్ లు వచ్చినాయి. ఇంకా ఒక్కొక్క స్టేట్ నుంచి ఇట్లా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తూ
నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేను కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసినాను. ఓకే. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా ఐ డేర్ టు డ్రీమ్ అనే కాంటెస్ట్ పెట్టినారు. ఓకే. అందులో కూడా నేను పార్టిసిపేట్ చేసినాను. 2020, 2021, 2023 ఈ 3 ఇయర్స్ నేను అందులో పార్టిసిపేట్ చేశాను. నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ విత్ మెడల్స్ 3 టైమ్స్ అందుకున్నాను నేను. ఓకే. ఇంకా రాజా రవ్యమ్మ అవార్డ్ అని, ఎంఎఫ్ హుస్సేన్ అవార్డ్ అని, ఇట్లా కళారత్న, కళా పురస్కార్, ఇట్లా ఆల్మోస్ట్ ఒక 200 ఎబోనే నాకు ఆర్ట్స్ సంబంధించి వచ్చినాయి. అట్లా కంటిన్యూగా ఇంకా ఎగ్జిబిషన్స్ అట్లా కూడా కండక్ట్ చేస్తున్నాను. నేను 2022లో నేను నేషనల్ లెవెల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది మన తెలంగాణ భవన్ న్యూఢిల్లీలో. అక్కడ కూడా మంచి రెస్పాండ్ రావడం జరిగింది. మొత్తం ఇప్పుడు వరకు ఎన్ని పెయింట్స్ వేస్తుంటారు? నాకు ఒక 200 పెయింటింగ్స్ వరకు వేసినాను. ఇంకా వేస్తూనే ఉంటాను. ఒక్కొక్కటి 1 వీక్ 2 వీక్స్ అట్లా పడితే నాకు పెయింటింగ్ వేయడం. అంటే ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ కదా, మెల్లమెల్లగా వేస్తూ ఉంటాను. డైలీ ఒక 2 hours 3 hours అన్నా ఖచ్చితంగా వేస్తాను. ఒకవేళ అవి లేకున్నప్పుడు నేను మామూలుగా డ్రాయింగ్స్ అట్లా కూడా కంటిన్యూగా ఏదో ఒకటి చేస్తుంటాను. కంపల్సరీ పెయింటింగ్స్ మాత్రం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇవి మీకు ఎలా ఐడియా వస్తుంది? ఎక్కడైనా చూసి ఇలా డ్రా చేస్తే బాగుండు అనిపిస్తుందా, లేదంటే మీ మైండ్ లోనే ఒక విజువల్ అనుకొని అలా పెయింట్ చేస్తూ ఉంటారా? అంటే మనకు ఒక ఆలోచన, మనం ఎక్కువ థింక్ చేస్తాం కదా, పలానా దృశ్యంని ఇట్లా ఊహించుకున్నాం అనుకో, ఇప్పుడు రాముడు సీత అట్లా అడవిలో వెళ్తున్నట్టుగా ఒక ఇమాజినేషన్ అనుకో, అంటే వాళ్ళిద్దరితో పాటు అడవిని క్రియేట్ చేయాలి, పక్కన చిన్న చిన్న పశుపక్షాదులని వాటన్నిటిని మళ్ళీ అది కూడా బ్యూటిఫుల్ గా కనబడేలా క్రియేట్ చేయాలంటే మన ఐడియాకి సంబంధించే ఉండాలి. అందుకని నేను దాని ఇమాజినేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. దాన్ని బట్టి కలర్ కాంబినేషన్స్ కానీ వాళ్ళలో మేము వేసే పెయింటింగ్ లో బ్యూటీ కనబడడానికి కోసమని చాలా కేర్ తీసుకుంటాను నేను. ఓకే. అయితే విజయలక్ష్మి గారు, మీరు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదు కదా, ఈ కలర్ కాంబినేషన్స్ తీసుకోవాలని కానీ చిన్న చిన్న మెలకువలు తెలియవు కదా, అవి ఎలా అర్థం చేసుకున్నారు? ఎలా వచ్చాయి? ఎలా అంటే నాకు మామూలుగా పెన్సిల్ తో వేయడం అందరూ వేస్తారు, కానీ ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ అవి కొంచెం ట్రైనింగ్ అవ్వాలి. సో యూట్యూబ్ లో అట్లా కలర్స్ ఎలా మిక్స్ చేయాలి, వాటిని ఎలా స్ప్రెడ్ చేయాలి, లేయర్స్ గా ఎలా అని తెలుసుకున్నాను. కొన్ని స్పెషల్ గా టీచర్ దగ్గరికి వెళ్ళి చూడలేదు, కానీ జస్ట్ ఆన్లైన్ లో చూసి కొన్ని నేర్చుకున్నాను. ఓకే. కానీ అది కూడా కష్టమే కదా, ఆన్లైన్ లో చూసి ఇంత పెయింట్స్ వేసి అవార్డులు తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అంటే మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఎట్లానైనా నెరవేరుతుందని నేను గట్టిగా నమ్ముతాను. అవును, నిరూపించారు కూడా మీరు. విజయలక్ష్మి గారు, సారీ టు ఆస్క్, మీకు ఇది పుట్టినప్పటి నుండి మీకు డిసేబిలిటీ ఉందా, లేదంటే పుట్టిన తర్వాత ఏమైనా వచ్చింది? నేను 2 years ఉన్నప్పుడు నాకు పోలియో డ్రాప్స్ వేయడం జరిగింది మా తాత వాళ్ళు. తర్వాత పోలియో డ్రాప్స్ వల్ల నాకు ఫీవర్ రావడం, అదైతే మా తాతయ్య వాళ్ళు ఏం చేసిందంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత, పోలియో డ్రాప్స్ వేసిన తర్వాత వేరే ఎలాంటి ఇంజెక్షన్ ఇవ్వద్దంట. తెలియకుండా అప్పుడు అంత నాలెడ్జ్ పర్సన్ కాకపోవడం వల్ల వేరే ఇంజెక్షన్ ఇప్పించడం వల్ల రియాక్షన్ అయిపోయి ఆల్మోస్ట్ 99% నేను చనిపోయాను అనుకున్నారు. కానీ ఆ 1% లోనే నేను భగవంతుడు బతికించాడని నేను అనుకుంటున్నాను. ఇదంతా సాధించాలని ఉంది మీరు. కావచ్చు. కానీ ఎప్పుడైనా మీకు దేవుళ్ళు అంటే చాలా ఇష్టం, అన్ని దేవుళ్ళవే వేశారు కదా, ఎప్పుడైనా కోపం వచ్చిందా మీకు, ఎందుకు నాకు ఇలాంటి ప్రాబ్లం ఇచ్చావు అని చెప్పి? అంటే కొన్ని సందర్భాలలో కొంచెం డిప్రెషన్ లా అనిపించేది. బట్ ఏంటంటే నాకంటూ ఇంత ఇచ్చిందంటే ఏదో ఒక కారణం అయితే ఉంటది. నేను ఎంత మనసు బాధ అనిపించినా గానీ ఎక్కడో ఒక చిన్న హోప్ అయితే ఉండేది. నా ద్వారా ఏదో ప్రపంచానికి దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడేమో అని చెప్పి ఇక అదే నమ్మకంతోనే ముందుకు వస్తున్నా నేను. సూపర్ అండి. నిజంగా ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే అది మీకు పుట్టుకతో కూడా రాలేదు. ఆ తర్వాత ఇలా జరిగినా సరే చాలా పాజిటివ్ గా తీసుకొని ఇంత ముందుకెళ్తున్నారు. నిజంగా మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. అన్ని బాగున్నా కూడా మాకు ఇంకేదో లేదు అని సాధించడానికి, ఏది సాధించాలన్నా మాకు అది లేదు ఇది లేదని రీజన్స్ చూపించే వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు. జాబ్స్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా. కానీ ఇంత చేసి మీరు చూపిస్తున్నారు. ఇంత ప్రాబ్లం ఉన్నా సరే ఇంట్లో కూర్చొనైనా ఇంత సాధించొచ్చు అని చెప్పి. చూసారు కదా, అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించొచ్చు. నాకు ఒక 2 ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొన్ని, ఎలా వేశారు పెయింటింగ్స్ అనేది? గణేశుడు అంటే పంచముఖ గణపతి అంటారు కదా, అయితే నేను గణపతికి పెట్టకుండా
తన సింహాసనానికి 5 ముఖాలు పెట్టడం జరిగింది. అది నా ఫేవరెట్ పెయింటింగ్. అది శ్రీమన్ నారాయణుడు, చాలా బాగుంది. లక్ష్మి భూదేవి సహిత, అంటే శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి. ఇందులో ఇంకొక ఇంటి కూడా ఉంది, ఏంటంటే ఆవు వచ్చి పుట్టలో పాలు పోస్తుందని చెప్పారు కదా వెంకటేశ్వర స్వామి. అందుకని అక్కడ ఒక ఆవు, ఇక్కడ ఒక ఆవు పెట్టాను. ఇక్కడ కిందనేమో జయ విజయులు అంటారు కదా, అంటే ద్వారపాలకు వాళ్ళం పెట్టడం జరిగింది. లోక సమస్త పూజనీయ వ్యక్తి అని చెప్పి అట్లా ఇచ్చాను. ఇంకొకటి తనను హృదయంలోనే కాక తలల పైన ఉండాలని చెప్పి అట్లా లక్ష్మీదేవిని తన కిరీటంలో కూడా పెట్టడం జరిగింది. తన ఇటు కళ్ళ కింద కూడా ఇక్కడ ఒక దేవత, అక్కడ ఒక దేవతని పెట్టడం జరిగింది. కింద పద్మం ఇక్కడ చిన్న దగ్గర పద్మం వేసాను, కింద ఏనుగులు వేయడం జరిగింది. చాలా సన్నగా ఉంది కదా పెయింటింగ్, చాలా థిన్ వర్క్. ఇది ఎంత టైం పడుతుంది ఇదంతా చేయడానికి? నాకు 2 వీక్స్ పట్టింది అది వేయడానికి. అన్ని మాక్సిమం 2 వీక్స్ టైం అయితే తీసుకుంటాయి, ఎక్కువ టైం తీసుకుంటాను. అన్ని కూడా దేనికదే సెపరేట్ గా డిఫరెంట్ టైప్ లో ఉన్నాయి. వీటికి ఏమైనా స్పెషల్ నేమ్స్ ఉంటాయా? ఈ పెయింటింగ్ కి నేమ్ అని అలా ఏమైనా? అంటే నాకు ఆలోచన వచ్చింది, దాన్ని ఫాలో అయ్యాను. మన ఇష్టం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. మీ మైండ్ లో ఏ విజువల్ అయితే వస్తుందో ఆ విజువల్ ని అక్కడ వేసేస్తారనమాట పెయింట్. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసి ఉంటారు మాక్సిమం? నేను ఇట్లా వర్చువల్ గా 150 వరకు నేను వర్చువల్ గా కండక్ట్ చేసినాను. అంటే కాంటెస్ట్ లో అట్లా పార్టిసిపేట్ చేస్తూ విత్ ఎగ్జిబిషన్ అందులోనే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా లైవ్ గా అయితే 10 వరకు నేను ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసినాను. విజయలక్ష్మి గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంత ఫాస్ట్ జనరేషన్ ఉన్నా కూడా ఆడపిల్లలు చాలా మంది ఇంకా ఇంట్లోనే ఉండి బయటకు రావడానికి భయపడుతూ ఇలా ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళకి యాజ్ ఏ ఉమెన్ గా మీరు ఇంత సాధించారు, ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ స్త్రీ అయినా గానీ శక్తి స్వరూపమే అన్నారు కదా. అవును. సో వాళ్ళలో ఉన్న శక్తిని గుర్తించడం లేదు. సమాజం దృష్టిలో ఏమైపోతామో, ఎక్కడ వెళ్ళిపోతామో అని చెప్పి మనలో ఒక ఆత్మవిశ్వాసం అనేది గట్టిగా ఉండి మనకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకుంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నా గానీ వాటిని అధిగమించగలుగుతారు. అంటే మనకంటూ ఒక లక్ష్యాన్ని ఖచ్చితంగా ఉంటే గనక మనం అనుకునేది ఏదైనా సాధించగలుగుతాం. మీకు చిన్నప్పటి నుండి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా ఇబ్బంది అవ్వచ్చు, అప్పుడు ఎప్పుడైనా చాలా నిరాశ కలగడం, కానీ తర్వాత నేను సాధించాలి అనే పట్టుదల అసలు మీకు ఎప్పుడు వచ్చింది? అంటే నాకు చిన్నప్పటి నుండైనా మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న నా చిన్నప్పటి నుంచి బాగా కేర్ తీసుకునే వాళ్ళు. అంటే అనేవాళ్ళు, వాళ్ళు అట్లా ఉన్నారు కదా పిల్లలు, మీరు హాస్టల్లోనే ఇంట్లో వేయొచ్చు కదా, ఎందుకు అట్లా అన్నా. కానీ మా పేరెంట్స్ ఆ టైంలో మమ్మల్ని చాలా కంటికి రెప్పలా తీసుకున్నారు. మా అన్నయ్య కూడా చాలా బాగా చూసుకున్నాడు. మా అన్నయ్య, మా వదిన ఇద్దరు ఏ విషయంలో గానీ నాకు బాగా సపోర్ట్ ఇస్తారు. సో నాకు వెనకాల సపోర్ట్ ఉంది కాబట్టి నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకి ఎక్కడి నుంచో రాదు, మన ఫ్యామిలీ సపోర్ట్ తో వస్తుంది. కాబట్టి నాకు మా ఫ్యామిలీ ఎంత సహకారం అందిస్తే అంత ముందుకు వెళ్తూనే ఉన్నాను ఇంకా. ఓకే, అయితే మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, అట్లా చాలా టైమ్స్ లో మీరు బాధపడి ఉంటారు. కానీ మీకు ఇదన్నీ సాధించినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నార్మల్ గానే ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించేది? అంటే చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే నేను ఆడుకోకపోయేదాన్ని, అందరిలో కలవకపోయేదాన్ని. అదొక కొంచెం ఎక్కడో చాలా బాధ అనిపించింది. నేను అందరిలో ఎందుకు లేదని కూడా చాలా రోజు బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇంకా నేను ఎక్కువ బుక్స్ చదివేదాన్ని. నాకు అప్పుడు మా స్కూల్లో ప్రిన్సిపాల్ చెప్పారు ఏంటంటే, నువ్వు నిరాశకు లోను కావద్దు, నువ్వు మంచి మంచి బుక్స్ చదువు, అంటే లైఫ్ ను మోటివేట్ చేసడానికి. ఒకప్పుడు ఇప్పుడే కాదు, ఇంకా నీకంటే ముందు కూడా ఎవరో ఎంతకన్నా బాధాకరమైన స్థితిలో ఉండి కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి స్టోరీస్ చదువు అని చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగింది. సో దాని ద్వారా నేను చాలా బుక్స్ చదివేదాన్ని. చెప్పాలంటే నిజంగానే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే, అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా చాలా మంది నేను ఇందాక చెప్పినట్లు ఇంట్లో కూర్చొని మాకు అది లేదు ఇది లేదు అని రీజన్స్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజంగా మీరు ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి, అందరికీ కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అయితే ఈ పెయింటింగ్ అనేది నేను సాధించగలను, ఒక పొజిషన్ కి నేను తీసుకెళ్లగలను అనే నమ్మకం మీకు ఎప్పుడు వచ్చింది? అంటే మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తరపు నుంచి నాకు ఎగ్జిబిషన్ పెట్టే అవకాశం వచ్చినప్పుడు నేను అసలు నమ్మలేకపోయినా. ఎందుకంటే
నా టాలెంట్ కి ఇంత గుర్తింపు వస్తుంది అంటే అప్పటి వరకు నాకు కనీసం నాకు ఇంత టాలెంట్ ఉంది, గుర్తించే వాళ్ళు ఉంటే బాగుండు అన్న సందర్భంలో ఉండేదాన్ని. ఇంకా తర్వాత నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీస్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మేడం, అంతకన్నా మామిడి హరికృష్ణ సార్ కల్చరల్ డైరెక్టర్, ఆ సార్ ప్రోత్సాహం చాలా ఉంది. ఇంకా వాళ్ళ ద్వారా నాకు ఇంకెక్కువ, నాకు మా తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి ఇంత ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఇంకా బాగా చేస్తే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా అవకాశాలు వస్తాయి కదా అన్న ఒక ఆశావాదంతోనే నేను ముందుకు వస్తున్నాను. ఓకే, విజయలక్ష్మి గారు మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు మీ లైఫ్ కి? నా లైఫ్ కి ఇన్స్పిరేషన్ అంటే నేను ఎక్కువ శ్రీమన్ నారాయణ నమ్ముతాను, శ్రీకృష్ణ పరమాత్మని నమ్ముతాను. దేవుడే ఇన్స్పిరేషన్ అంతే. అంటే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత అది వచ్చినా గానీ ఏదో ఒక సందర్భంలో భగవంతుని నమ్మకం హెల్ప్ చేస్తాడు, ఆయన వెనుకున్నాడని నమ్మకం మీకు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంటే తను పుట్టక ముందే దాదాపు 6 అన్నదమ్ములు కోల్పోయిండు. అలా మేనమామ, సొంత మేనమామనే మళ్ళీ చంపేశాడు. మళ్ళీ పుట్టిన తర్వాత అలా సొంత తల్లితో కాకుండా వేరే ఎక్కడో గోకులంలో పెరిగిండు. ఆ తర్వాత గోవద అవి చాలా చాలా సందర్భాల్లో తను ఎన్నో సఫర్ అవుతూ కూడా ప్రపంచానికి ఒక కృష్ణ జగద్గురువు అయింది కదా. ఇంకా నాకు చాలా కనెక్ట్ అయిన పర్సన్ శ్రీకృష్ణ పరమాత్మని. ఓకే, ఎక్కువ ఈ భగవద్గీత ఇవి కూడా చదువుతూ ఉంటారా మీరు? అవునండి. ఓకే, మీకు చాలా బుక్స్ చదివానని చెప్పారు కదా, ఏ బుక్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ గా మోటివేషనల్ గా మీకు అనిపించింది? నాకు భగవద్గీతనేనండి. భగవద్గీత రెగ్యులర్ గా ఇప్పుడు కూడా చదువుతూనే? రెగ్యులర్ గా అంటే అప్పుడప్పుడు చదువుతుంటాను. అందులో ఏదో ఒక పాయింట్ లో నాకు కనెక్ట్ అవుతూ ఉంటది, ఆ సమస్యకి పరిష్కారం అప్పుడు దొరుకుతుంది నాకు. ఓకే, విజయలక్ష్మి గారు ఇంత బాగా పెయింట్స్ చేస్తున్నారు కదా, మీకు ఎప్పుడైనా మీరు క్లాసెస్ ఏమైనా చెప్తూ ఉంటారా స్టూడెంట్స్? ఇంకా స్టార్ట్ చేయలేదు, చాలా మంది అడుగుతున్నారు. ఇంకా నెక్స్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా ఎంతో మంది కళ ఉండి ప్రోత్సహించే వారు లేక వెనుకబడి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, బాగా ఎలా చేయాలో తెలియని వాళ్ళు చాలా మంది. అలాంటి వాళ్ళ కోసమని నేను తొందరలో ఒక ఇన్స్టిట్యూట్ లాంటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అంటే డైరెక్ట్ గానే పెడతారా లేదంటే వర్చువల్ గా నేర్చుకునే వాళ్ళకి కూడా అవైలబిలిటీ ఉండేలా? నేను ఫస్ట్ డైరెక్ట్ గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, దాన్ని స్పందన బట్టి వర్చువల్ గా కూడా నేను ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. ఓకే, ఈ థాట్ ఎప్పుడు వచ్చింది క్లాస్ పెట్టాలి, పెడితే అంటే గత 1 year నుండి నన్ను చాలా మంది అడుగుతున్నారు, మా పిల్లలకి నేర్పించండి, ఇట్లా మాకు నేర్పించండి అని చాలా మంది అడుగుతున్నారు. కానీ నాకు సందర్భం కుదరట్లేదు అట్లా. విజయలక్ష్మి గారు, మీకు ఫినాన్షియల్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే నా పెయింటింగ్స్ అన్ని ఖర్చుతో కూడుకునేవి. అవును, చాలా ఖర్చు ఉంటుంది. మీరు అది పెయింట్ వేయడానికి కూడా 15 days చాలా టైం పడుతుంది కూడా. అంటే ఇంకా కొన్ని మా ఇంట్లో సొంత డబ్బులు, అన్నయ్య వాళ్ళ ప్రోత్సాహం, ఇంకా నేను 2-3 సార్లు స్టేట్ లెవెల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎంతో కొంత మనీ రావడం జరుగుతూ అట్లా నేను వెళ్తున్నాను. ఓకే, విజయలక్ష్మి గారు, మీరు ఇన్ని పెయింట్స్ వేస్తున్నారు కదా, ఇవన్నీ కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది. సో మీకు ఫినాన్షియల్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ మీరు సపోర్ట్ కావాలి అంటే గవర్నమెంట్ ని కానీ ఏదైనా సపోర్ట్ కావాలంటే ఏం అడుగుతారు? అంటే గవర్నమెంట్ అడగాలంటే మాలాంటి కళాకారులకి నార్మల్ గా ఉన్న కళాకారులు అంటే ఎలాగైనా వెళ్ళగలుగుతారు. కానీ ఇట్లా మాలాంటి ఇంత ఎక్కువ వైకల్యం ఉండి తక్కువ స్థాయిలో ఉన్న మేము, మాకు గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి సహాయం అందినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే గనక మేము ఫ్యూచర్ లో ఇంకా ఇంతకన్నా డబల్ గా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. ఇది మాక్సిమం ఒక్కొక్క పెయింట్ కి ఎంత ఖర్చు అవుతుందండి మీకు? నాకు 2000 అబౌవ్ అవుతాయండి ఈచ్ పెయింట్, ప్లస్ 15 days టైమ్. దాని మీద ఎంతో ఎఫర్ట్ పెట్టి మైండ్ మీద స్ట్రెస్ పెట్టుకొని చేస్తే తప్ప ఇంత పెయింట్ వేయడం అనేది చాలా కష్టం, రాదు. ఓకే, మీ వదిన గానీ మీ అన్నయ్య వాళ్ళు గానీ ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు పెయింట్స్ చేసేటప్పుడు? అంటే అన్ని ఇంకా మా అన్నయ్య వదిన వాళ్ళన్ని తీసుకురావడం అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకుంటారు. ఓకే, మీకు ఆ పెయింట్స్ వేసే టైంలో మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? నేను అసలు ప్రపంచాన్ని మర్చిపోతాను. మా అమ్మ తిడుతూ ఉంటది, తినడమా, పడుకోవా, అజేవా, ఇజేవా అని. అంటే నాకు అందులో లీనమైతే అది అయిపోయేదాకా వదిలిపెట్టాను, కంప్లీట్ చేయాలి అనిపిస్తుంది. అంతే. ఓకే, ఇలా వీటిపైన ఇవి కూడా తీసుకొచ్చి ఇలా పెయింట్ వేస్తే బాగుంటుందని ఎప్పుడు అనిపించింది, పేపర్స్ పైన కాకుండా మీకు? అంటే పేపర్స్ అనేది మనం లైఫ్ ఇవ్వలేం వాటికి. అవును, ఎప్పుడేం జరిగేది తెలియదు.
అంటే నేను ఎంతో కష్టపడేసింది 2 days 3 days చేసింది ఏ చిన్న వాటర్ పడ్డా చిరిగిపోయినా పారైపోతాయి. అందుకని కష్టమైనా సరే క్యాన్వాస్ బోర్డే ఎంచుకొని వాటిపైన. అయితే ఈ క్యాన్వాస్ బోర్డ్స్ ఇప్పుడు కొన్ని రౌండ్ గా ఉన్నాయి, ఇట్లా ఫ్రేమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా, ఇవి మీరే ప్రిపేర్ చేసుకుంటారా? ఇలా సైజ్ ఇంత ఉండాలి అని చెప్తే ఎవరైనా చేసి పెడతారా? మేము అన్ని ఆన్లైన్ లో, లేకపోతే ఇట్లా మంచి మంచి షాప్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్ లో వస్తున్నాయి. వాటిని నేను చూస్ చేసుకుంటున్నాను. ఓకే. కానీ నిజంగా మీరు ఇంట్లోనే ఉండి ఇన్ని రకాల పెయింట్స్ ఒక్కోటి చూస్తుంటే ఎంత క్రియేటివ్ గా ఉన్నాయంటే, బతుకమ్మని పట్టుకున్న అమ్మాయి కానీ, అమ్మవార్లు కానీ, అక్కడైతే వినాయకుడు, ఇందాక నుండి నా కళ్ళు అక్కడే ఉన్నాయి. వినాయకుడు కంటి కింద శివపార్వతులు, ఎంత అద్భుతంగా ఉందంటే ఆ పెయింటింగ్ చాలా బాగుంది. అసలు ఎలా వేశారనిపిస్తుంది. దట్టు మీది లెఫ్ట్ హ్యాండ్, చిన్నప్పటి నుండి లెఫ్ట్ హ్యాండ్? నాకు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే పనిచేస్తుంది బాడీలో. ఓకే. ఇంత ప్రాబ్లం పెట్టుకొని కూడా ఇంత పెద్ద కళని చూపిస్తున్నారు మీరు. నిజంగా చాలా ఇన్స్పిరేషన్. మామూలుగా ఇంటర్వ్యూ చూసే వాళ్ళకే కాదు, నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది ఒక్కొక్క విషయం మీ నుండి తెలుసుకుంటూ ఉంటుంటే. సో ఉమెన్స్ డే స్పెషల్ గా మీరు ఆంధ్రప్రభ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటారు? ఉమెన్ కి చాలా మందికి నిజంగా మీరు ఇన్స్పిరేషన్, చాలా సీరియస్ గా చెప్తున్నాను. సో భయపడి బయటికి రాలేని వాళ్ళకి కానీ ఎటువంటి ధైర్యం రావాలంటే ఎలా ఉండాలి అనేది ఎలా చెప్తారు? ఈ రోజుల్లో భయంతో కూడుకున్న జీవితం అయితే చాలా రిస్క్ లో ఉన్నట్టే ఉంటది. ఎవరైనా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే గనుక అనుకున్న ఏదైనా సాధించగలుగుతారు. నేను చెప్పేదైతే అదే. విజయలక్ష్మి గారు, మనం ఈ మధ్య న్యూస్ లో ఎక్కువ చూస్తూ ఉంటే కనుక అమ్మాయిల పైన ఇటువంటి అఘాయిత్యాలు జరిగాయి, అలా జరిగింది, ఇలా జరిగింది, లేకపోతే అత్తగారింట్లో వేధించారని కానీ, పుట్టింట్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అటువంటివి మీకు న్యూస్ లో చూసినప్పుడు అలాగా ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే అన్ని విషయాల్లో చాలా ప్రొటెక్టివ్ గా ఉండాలి, చాలా డిగ్నిఫైడ్ గా ఆలోచించాలి, మెచ్యూర్డ్ గా ఆలోచించాలి. మెయిన్ ఎవరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలి అని నా ఒపీనియన్. ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దని చెప్పారు కదా, నాకు మరొక డౌట్ వచ్చిందనమాట. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ టీనేజ్ పిల్లలు కావచ్చు సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోవడం కానీ, ఎవరో పరిచయం అవడం, ఏదో ఒకటి మాట్లాడడం, ఈజీగా చెప్పుడు మాటలు నమ్మడం, ఇటువంటివి చేస్తూ ఉన్నారు కదా. అటువంటివి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంటే బాగుంటదని మీరు ఆ పిల్లలకి చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఏ విషయం గానీ మొబైల్లో గానీ ఇంటర్నెట్ లో ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది. కానీ ఇవి తెలుస్తున్నాయి కానీ మనిషి ఎలా కాన్ఫిడెన్స్ గా ఉండాలి, ఎలా మనం ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి, మనం కంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జీవితంలో ఎలా బ్రతకాలి అనే ఆలోచన వదిలిపెట్టి ఇట్లాంటి చిన్న చిన్న వ్యసనాలకు వాటికి అడాప్ట్ అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎవరే గాని మనం ఆత్మస్థైర్యంతో ఉంటే గనక ఇలాంటి వాటికి కనెక్ట్ అవ్వరు. ఒక గోల్ అనేది తప్పకుండా ఉండాలి. కాన్సన్ట్రేషన్ అయినా అంతా దానిపైన ఉంటే ఇటువంటి వాటిలోకి వెళ్ళే అవసరం ఉండదని నా ఒపీనియన్. ఓకే. విజయలక్ష్మి గారు, నార్మల్ గానే చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటిది ఇప్పుడు ఆడపిల్ల అంటేనే అమ్మో ఆడపిల్ల పుట్టింది అనే భయంతో ఇలా ఉంటూ ఉంటారు. కానీ అంగవైకల్యంతో ఉండి ఏదో ఒక ప్రాబ్లం ఉంటే ఆ అమ్మాయిలకి ఇంకా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి పేరెంట్స్ దగ్గర నుండి కానీ, బయట సొసైటీ దగ్గర నుండి కానీ ఎటువంటి సపోర్ట్ ఉంటే బాగుంటదని మీరు అనుకుంటారు? ఇప్పుడు నార్మల్ గా వైకల్యం ఉన్న వాళ్ళంటే సొసైటీ నుంచి చాలా చిన్న చూపు ఉంటది. అలాంటి చిన్న చూపులు మేము చాలా భరించినాం. చాలా అవహేళన చేస్తారు, అవమానిస్తుంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఒక 0% లాగా ట్రీట్ చేస్తుంటారు ఈ సొసైటీ. మెయిన్ సొసైటీ దగ్గర మారాల్సిందే ఏంటంటే ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడాలి. తనకున్న లోపాన్ని కాకుండా తనకున్న పట్టుదలను, తనకున్న కృషిని, తన సాధించిన విజయాలను చూస్తే గనక ఈ సొసైటీ అట్లాంటివి గుర్తు పెట్టుకోదని నేను చిన్నప్పటి నుండి నేను ఎదుర్కొన్న వాటి సిచ్యువేషన్స్ బట్టి తెలుసుకున్నాను. సో అందుకనే నాకు నేనుగా నేను డెవలప్ అవుతూ ఈ సొసైటీకి నేను ఇది అని చూపించుకోవాలనుకున్నాను. అనుకున్నట్టుగానే నేను అనుకున్నది సాధించినాను. ఇంకొకటి మనకు ఎలా ఉన్నా ఒక వైకల్యంతో ఉన్న వాళ్ళే కాదు, నార్మల్ ఉమెన్స్ కైనా గానీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ప్రపంచాన్ని అయినా గెలిచినా గెలవకపోయినా సంబంధం లేదు, కానీ మన ఫ్యామిలీ మనకు ఉన్నారు, మన ఫ్యామిలీ మనకు అన్ని విధాలుగా ఆదుకుంటారని ఒక ఆత్మవిశ్వాసం ఉందనుకో ఏదంటే అది సాధించగలుగుతారు.
సూపర్ అండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్‌కి ఉమెన్స్ కావచ్చు, మెన్ కావచ్చు ఎవరికైనా సరే బయట నుండి గవర్నమెంట్ నుండి ఎటువంటి సపోర్ట్ ఇంకా వస్తే బావుంటదని మీ ఫీలింగ్? అంటే ఇప్పుడు మామూలుగా అందరికి పింఛన్ ఒకటి ఇస్తున్నారు. అంతకు మించి పెద్దగా ఇప్పటి వరకైతే ఏమీ పెద్దగా వచ్చింది లేదు. హ్మ్. కానీ వైకల్యం ఉన్న వాళ్ళది కూడా కొంతమంది కొన్ని రకాలుగా వైకల్యాలుంటాయి. హ్మ్. కొంతమంది నార్మల్ ఉండి చిన్న చిన్న లోపాలుంటాయి. కొంతమందికి ఎక్కువ హైలీ లోపం ఉంటుంది. వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. లైక్ ఇప్పుడు మస్కులర్ డిస్ట్రఫీ అని ఒక వ్యాధి ఉంది. అంటే కండర క్షీణత వ్యాధి ఉంది. ఓకే. అది అట్లున్న వ్యక్తులు ఏందంటే డే బై డే వాళ్ళ శరీరం మొత్తం క్షీణించుకుపోతదన్నమాట. క్షీణించిపోతుంది. వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ ఉండదు. డెఫినెట్ గా వాళ్ళకు హాస్పిటల్ అది ఖర్చులు, మందులు, ప్రోటీన్ ఫుడ్ ఇట్లాంటివన్నీ మంత్లీ కొన్ని వేల ఖర్చు అవుతుంటాయి. సో అలాంటి వాళ్ళకు స్పెషల్ కేర్ తీసుకొని కొంతమందికి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఎట్లో కొంత, కానీ కంపెనీస్ లో జాబ్స్ అలా ఇవ్వరు ఎందుకంటే వైకల్యంతో ఉన్నారని. అలాంటి వారికి కూడా కొంచెం ఇట్లా ఎంతో పర్సంటేజ్ అట్లా ఇచ్చి వాళ్ళకు కూడా జాబ్లు ఇస్తే బాగుంటది. ఒక పింఛన్ మాత్రమే కాదు, ఆ పింఛన్ కూడా ఎట్లా అంటే వైకల్యాన్ని బట్టి ఏ స్టేజ్ వాళ్ళకు ఎంత ఇవ్వాలి, ఏ స్టేజ్ వాళ్ళకి ఎంత ఇవ్వాలని ఒక లిమిట్ లా అట్లా వెళ్తే గనక వాళ్ళకు కూడా మనీ సేవ్ అవుతుంది. అండ్ వాళ్ళకు ఇంకో వేరే వాళ్ళకు అవకాశాలు ఇస్తే గనక పింఛన్ తో ఆధారపడకుండా వాళ్ళకు ఒక దారి భరోసా అయితే ఉన్నట్టుంటుంది. వాళ్ళకు ఒక ఏదో జాబ్ లాంటిది అట్లా ఇచ్చి ఏదో ఎంకరేజ్ చేస్తూ ఉంటే గనక వాళ్ళు ఇంకా అనుకుని ఏదైనా కూడా సాధించగలుగుతారు. వైకల్యం అనేది మన మానసికంగా తీసుకోవాల్సిన విషయం కాదని జనాలు గుర్తించాలి. ఓకే. విజయలక్ష్మి గారు, మీకు చాలా అవార్డులు వచ్చాయి కదా ఇప్పటి వరకు. మీరు చాలా ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేశారు. మీకు చాలా హ్యాపీగా అనిపించిన కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు? అంటే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అంటే నాకు మన ఎక్స్ సీఎం అండ్ గవర్నర్ రోషయ్య గారి దగ్గర నేను బెస్ట్ కాంప్లిమెంట్ తీసుకున్నాను. తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. తన చేతిలో మేము కళారత్న అవార్డు అందుకోవడం జరిగింది. అది నాకు ఎప్పుడు మెమరబుల్ మూమెంట్. ఎందుకంటే అలాంటి వ్యక్తి మళ్ళీ లైఫ్ లో కలవలేం కదా. అవును. ఇంకా ఇంకా ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు? మీ బిగ్ అచీవ్మెంట్ ఏంటి? నేను మొన్న 2023లో స్టేట్ అవార్డు తీసుకున్నాను మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తరపు నుంచి. నా నెక్స్ట్ గోల్ వచ్చేసి నేషనల్ అవార్డు అందుకోవాలని ఉంది. రాష్ట్రపతి చేతుల మీదుగా న్యూఢిల్లీలో. ఓకే. మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మీకు ఇన్ని అవార్డ్స్ వస్తూ ఉంటాయి? తప్పకుండా చిన్న పిల్లలకి స్కూల్లో చిన్న ప్రైజ్ వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో పేరెంట్స్ కానీ, అన్నలు, అక్కలు అందరూ కూడా. మీకు ఇన్ని అవార్డ్స్ వస్తున్నాయి కదా, సో ఎలా ఫీల్ అవుతారు? అందరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అంటే మా ఫ్యామిలీ కాదు, మా చుట్టాలు, మా చుట్టుపక్కల వాళ్ళు అందరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఇక మా ఫ్యామిలీ అయితే ఇంకా నాకు ఈ స్థాయికి తీసుకొచ్చింది మా ఫ్యామిలీ. నా హ్యాపీనెస్ వాళ్ళ హ్యాపీనెస్ అట్లా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. ఈ పెయింట్స్ అన్ని చూస్తే మాత్రం నేను డైరెక్ట్ గా వచ్చి చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ మీ ఇంటర్వ్యూ కూడా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. మిమ్మల్ని చూసి ఎంతో మంది మహిళలు వాళ్ళు అంగవైకల్యం ఉండాలి అని కాదు, యాజ్ ఏ ఉమెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంట్లోనే కూర్చోకుండా ఒక ధైర్యం వచ్చి బయటికి మేము కూడా ఇది చేయగలము అని సాధించగలమని నమ్మకంతో మిమ్మల్ని చూసైనా చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనల్ని చూసి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా కూడా అది మంచి విషయమే. థ్యాంక్ యూ అండి. నేను కూడా మీకు విషయం చెప్పాలి. అంటే మీరు ఎక్కడో మీ స్టూడియోలో ఉండి నా గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియగానే అంత దూరం నుండి మీకు చాలా వ్యయ ప్రయాసాలు కోరుకొని ఇంత దూరం వచ్చి నాకు ఇంత టైం ఇచ్చి మరి నా వీడియోస్ నన్ను షూట్ చేయడం, నా ప్రోగ్రామ్ ఇట్లా టీవీలో టెలికాస్ట్ చేయడానికి ఇంత కష్టపడడం నిజంగా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. మేము ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి నిజానికి మిమ్మల్ని కలిసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ, ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ. తప్పకుండా చాలా మందికి ఇంటర్వ్యూ ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.